రాలేదు అధ్యక్ష. ఇప్పుడు లెఫ్ట్ కెనాల్ మీద ముఖ్యమంత్రి గారు పూర్తి చేయాలనుకుంటారు. ఒక సంవత్సరంలో ఈ పుష్కరాలు పూర్తి అయితేనే ఆ లెఫ్ట్ కెనాల్ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మొన్న ఇవన్నీ కూడా చెప్పారు. మళ్ళీ మళ్ళీ రిపిటేషన్ వద్దని చెప్పి నేను ముగ్గురికి రిస్ట్రిక్ట్ చేశా. మినిస్టర్ గారు ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే ఈ రోజు ప్రశ్న అనేది ఈ యొక్క తాళ్ళూరు లిఫ్ట్ పంప్ హౌస్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రశ్న అధ్యక్ష. అయితే దీనికి అనుబంధంగా మరి గౌరవ సభ్యులు మరి ఇతర వాళ్ళ నియోజకవర్గాలకి వాళ్ళ జిల్లాలకు సంబంధించినటువంటి సమస్యలను కూడా మీ ద్వారా కూడా మా దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష. ఏదైతే మేజర్గా ఏదైతే జ్యోతుల్ నెహ్రూ గారు ఏదైతే తాళ్ళూరు లిఫ్ట్ పంప్ హౌస్ గురించి ఏదైతే ప్రాబ్లమ్స్ ఏదైతే క్రియేట్ చేసి మన క్వశ్చన్ అడిగారో దాంట్లో ఏదైతే పుష్కర మెయిన్ కెనాల్ మీద తాళ్ళూరు లిఫ్ట్ ఏదైతే 45 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లిఫ్ట్ అధ్యక్ష. ఏదైతే తాళ్ళూరు లిఫ్ట్ 3.5 కిలోమీటర్స్ ప్రెజర్ మెయిన్ ఏదైతే ఉందో ఆ 3.5 కిలోమీటర్స్ ప్రెజర్ మెయిన్ ఏదైతే ఎక్కువ లీకేజీలు కానీ అదేవిధంగా ఈ బ్రేక్స్ కానీ రావడం వల్ల ఆయకట్టుకు నీరు అందట్లేదు అనేది జ్యోతుల్ నెహ్రూ గారు చెప్పినటువంటి పరిస్థితి. మొన్న మేము పోలవరం ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము పర్యవేక్షణకి వెళ్ళినప్పుడు కూడా ఆ సమస్య మీద దృష్టి పెట్టి పరిష్కరించమని ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏదైతే ఈ యొక్క తాళ్ళూరు లిఫ్ట్ కి సంబంధించి ఆ యొక్క ప్రెజర్ మెయిన్ ఏదైతే ఎక్కువ బ్రేక్స్ రావడానికి గల కారణం ఏంటంటే అక్కడ కొంచెం బ్లాక్ కాటన్ సాయిల్ అవడం ఒకటి, వ్యాకోచ సంకోచనాలు ఉండడం, రెండవది ఏదైతే పవర్ ఆఫ్ అయినప్పుడు కానీ లేదా పవర్ కట్ చేసినప్పుడు కానీ ఆ వాటర్ అంతా కూడా ఒక్కసారి బ్యాక్ కి ప్రెజర్ వచ్చి బ్రేక్ అవుతున్నాయి అధ్యక్ష. అంటే ఎందుకంటే ఇదంతా కూడా ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ అధ్యక్ష, దానివల్ల అవి బ్రేక్ అవుతూ ఉన్నాయి. అందుకే మేము కూడా డిపార్ట్మెంట్ వారీగా ఈ ఎయిర్ వాల్స్, ఎయిర్ క్వశ్చన్ వాల్యూ, అదేవిధంగా జీరో వెల్సిటీ వాల్వ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినప్పటికీ కూడా ప్రాబ్లం క్లియర్ కాలేదు. అందుచేతే ఈ ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ బేస్ లో ఈ యొక్క మైల్డ్ స్టీల్ పైప్స్, ఎంఎస్ పైప్స్ చేయాలనేటువంటి ఆలోచనతోటే యొక్క శాఖాపరంగా దాని ఎస్టిమేషన్ కూడా తీసుకుంటే దగ్గర దగ్గర 50 కోట్ల వరకు కూడా ఎస్టిమేషన్ రావడం జరిగింది అధ్యక్ష. అయితే ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇమ్మీడియట్లీ వీటిని చేపట్టడానికి ఇబ్బందులు ఉన్నటువంటి దృష్ట్యా దీన్ని ఏదైతే హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ అంటే HM లో కానీ అదేవిధంగా యాన్యుటీ మోడ్ AM లో కానీ అంటే ఎవరైనా ఏజెన్సీని మేము ఆలోచన చేస్తా ఉన్నాం. ఆ ఏజెన్సీ 50 కోట్ల రూపాయలు ఇప్పుడు పెట్టుబడిగా పెట్టి ఆ పనులు పూర్తి చేస్తే తర్వాత ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో వారికి ఆ యొక్క అమౌంట్ ని వాయిదాల పద్ధతులు ఇచ్చేటువంటి విధంగా ఆ యానిటీ మోడ్ లో ఆ పనిని పూర్తి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఇప్పుడు గౌరవ సభ్యులు మరి ఏదైతే జయసూరి గారు ఏదైతే ఐడిసి ఈ లిఫ్ట్ ఏదైతే మరి కలబంతలపాడు ఏదైతే చెప్పారో దాన్ని కూడా మేము నోట్ చేసుకున్నాం. దానికి డిపార్ట్మెంట్ తోటి అది కూడా క్లియర్ చేసేటువంటి విధంగా అదేవిధంగా గౌరవ సభ్యులు డివి గారు కూడా మరి తుని నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే పుష్కర ఎత్తిపోతలకు సంబంధించి ఇంకా ల్యాండ్ ఎక్వేషన్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఏదైతే వాళ్ళకి ప్రాజెక్టులకు సంబంధించి పూడికి ఏదైతే మరి చెప్పడం జరిగిందో వాటిని కూడా మరి నోట్ చేసుకుని సంబంధిత శాఖ ద్వారా కూడా అవి కూడా క్లియర్ చేసుకుంటామని అదేవిధంగా గౌరవ సభ్యులు బుచ్చయ్య చౌదరి గారు కూడా మరి ఏదైతే ఈ యొక్క స్కీమ్స్ గురించి ఏదైతే ఆయన చెప్పారో వాస్తవం అధ్యక్ష ఏదైతే పుష్కరాకు సంబంధించి 1,80,000 టార్గెట్ ఉంది ప్రభుత్వం, కానీ ప్రెసెంట్ చూస్తే 1,40,000 ఎకరాలకు మాత్రమే నీరు ఇస్తున్నమాట వాస్తవం అధ్యక్ష. దీనికి గల కారణం ఏంటంటే ఏదైతే లిఫ్ట్ స్కీమ్స్ గత 5 సంవత్సరాల పాలనలో నిర్వీర్యం చేసేసినట్టు పరిస్థితులు అంటే మోటార్లు రిపేర్ వస్తే బాగు చేయించేటువంటి పరిస్థితి లేదు. ఏదైతే మెయింటెనెన్స్ అయితే జీరో మెయింటెనెన్స్ అధ్యక్ష. ఒక పుష్కరానే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1040 లిఫ్ట్ స్కీమ్స్ ఉంటే అందులో 450 లిఫ్ట్ స్కీమ్స్ మొత్తం మరి మూతపడినటువంటి పరిస్థితి అధ్యక్ష. దీనివల్ల దగ్గర దగ్గర 4-5 లక్షల ఎకరాలు ఎత్తిపోతల మీద ఆధారపడినటువంటివి మొత్తం బీడుగా మారినటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే లిఫ్ట్ స్కీమ్స్ అన్నింటినీ కూడా ఒక ఏజెన్సీకి ఇచ్చి దాన్ని ఏమైనా ఒక 10 years మెయింటెనెన్స్ ఇచ్చి పనిచేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది అధ్యక్ష. అద్భుతం. క్వశ్చన్